ఫిబ్రవరి 14, 15 తేదీ కార్యక్రమాల్లో 2 రోజులు పాకల బీచ్ ఫెస్టివల్ అనేది జరపబోతున్నాం అనేది ఏపీ మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్ గారు సత్య గారు, అదేవిధంగా ఏపీ టూరిజం చైర్మన్ గారు బాలాజీ గారు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. మన ప్రాంతంలో అంటే ప్రకాశం జిల్లాలో బీచ్ ఫెస్టివల్స్ అనేది జరిగేది నా వరకు నా రాజకీయ జీవితంలో 35 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చూడలేదు. మంచి సెలక్షన్ ఇద్దరికి, దామచర్ల సత్య గారికి, అదేవిధంగా మన బాలాజీ గారు, మన మంత్రివర్యులు బాల వీరాంజనేయ స్వామి గారికి ఇక్కడికి వచ్చి చూసినప్పుడు మామూలుగానే వింటున్నాం, దాదాపు 1 లక్ష మంది 2 రోజుల్లో కూడా వస్తారు. ఇవాళ 50,000 మంది, రేపు ఒక 50,000 మంది ఇక్కడ చూసిన తర్వాత ఇంకా పెరుగుతారనేది నమ్మకం. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఒక బీచ్ ఫెస్టివల్ రావాల్సింది అంటే మనకు ఆంధ్ర ప్రాంతాల్లో విశాఖపట్నంలో జరుపుకుంటూ వస్తుంటాం, దూర ప్రాంతాల్లో అయితే గోవాలో చేసుకుంటా ఉన్నప్పుడు బీచ్ ఫెస్టివల్స్ అనేది ప్రముఖంగా వాటన్నిటికీ ఈక్వల్ గా వచ్చేటట్టుగా ఈ రోజు పాకల బీచ్ ఫెస్టివల్ అరేంజ్మెంట్స్ ఎక్సలెంట్ గా కూడా జరిపించారు వారు. దానికి కలెక్టర్ గారు ముఖ్యంగా రాజాబాబు గారు, జాయింట్ కలెక్టర్ గారు కల్పనా కుమార్ గారు, ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు గారు కూడా, జిల్లా యంత్రాంగం అంతా కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ బీచ్ ఫెస్టివల్ ని సక్సెస్ చేయాలనేది ఒక కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్ టుడే, ఇప్పుడు మార్నింగే మనం ప్రారంభం చేస్తున్నప్పుడే వేలాది మంది టూరిస్టు ఇక్కడికి రావటం అనేది ఉంది. మనం చూసాం హెలికాప్టర్ రైడ్ అనేది ప్రాంతాల్లో ఎక్కువ దాదాపు 4,000 రూపాయలు 5 మంది ప్రయాణికులు కూడా ఒక ట్రిప్ వేసుకొచ్చే దాని కొరకు పెట్టడం అనేది, దానికి ప్రత్యేకంగా సోదరులు కామర్చల సత్య గారిని, అదేవిధంగా మన లోకసాని బాలాజీ గారిని ఇద్దరు కూడా ప్రశంసించవచ్చు. అంటే గ్రామాల్లో చూసుకున్నప్పుడు మనం హెలికాప్టర్, ఎయిర్ క్రాఫ్ట్, విమానాలు కూడా దూరం నుంచి చూసి ఆనందపడేది. ఇది కొంత ఎక్కువ ఖర్చులు అనేది లేదు కాబట్టి తక్కువ ఖర్చుతోనే చూడటం అనేది ఒక కొత్త అట్రాక్షన్. అదేవిధంగా వచ్చినప్పుడు రిసెప్షన్ లో ఫోక్ సాంగ్స్ మన డైరెక్టర్ కల్చర్ గారు మల్లికార్జున గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో నలుమూలల్లో ఉన్న ఫోక్ సాంగ్స్ అండ్ డాన్స్ అనే ఫోక్ డాన్సర్స్ అందరూ కూడా తీసుకొచ్చి చాలా చక్కగా చూపించారు. అందరూ ఎక్సలెంట్ ప్లాన్. ఏం చెప్పుకున్నా కూడా సత్య గారి ముందు నుంచి ఒక మంచి ఈవెంట్ మేనేజర్ కూడా వెంకట ప్రైడ్ మీడియా వెంకట వారిని కూడా గురించి కన్సల్ట్ చేస్తూ ఈ ఈవెంట్ సక్సెస్ చేయాలనేది వారి కోరిక. అది ఢిల్లీలో చెప్పాడు, నాకు కలిసినప్పుడు ఆ ముందు కూడా విజయవాడలో చెప్పాడు. ఎప్పుడు చూసినా ఫెస్టివల్ ఏందా ఇదేం మామూలుగా ఉంటుంది కదా అని నేను కూడా అనుకున్నా, కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి ఫీలింగ్. బట్ ఎక్సలెంట్ గా ఆర్గనైజ్ చేశారు సత్య గారు. వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఆ ప్రైమ్ మీడియా వాళ్ళందరికీ ప్రత్యేకంగా కూడా పాకల ప్రజానీకం తరఫున, ఒంగోలు పార్లమెంట్ ప్రజానీకం తరఫున కూడా వారికి, బాలాజీ గారికి ఇద్దరు కూడా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు చెప్తూ చక్కగా ఉన్న ఈవెంట్ ని మళ్ళీ మీరు కూడా మీడియా వారు కూడా ఇప్పటి నుంచి మీరు కూడా ఎక్కడ చూసినా యూట్యూబ్ లో అయినా లేకపోతే ఛానల్స్ లో అయినా కూడా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు అన్నింటిలో కూడా మీరు ప్రచారం చేయండి. పాకల్లో ఒక బీచ్ ఫెస్టివల్ జరుగుతుందని వచ్చి చూసిన తర్వాత ఖచ్చితంగా తృప్తిగా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్తూ సెలవు తీసుకుంటాం. జై గౌరవనీయులు రామచంద్ర సత్యనారాయణ గారు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మన చాలా సంతోషం. ఈరోజు ప్రకాశం జిల్లా ఈ గ్రామంలో
గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ని ఇంటర్నేషనల్ టూరిజం తయారు చేస్తారు, ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో కూడా ప్రజలకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని కాదు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సంతోషకరమైన కల్పించి ప్రజలకు ఆనందాల్లో అన్ని ఇజాలు ఆంధ్రప్రదేశ్ చూపించడానికి టూరిజం పాలసీ మాహితి ఇచ్చి ఇవాళ 19,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ లో 19,000 కోట్ల ఇవాళ బాకీ వస్తే చాలా పెద్ద అందంగా ఉన్నటువంటి బీచ్ కూడా అయితే అయితే 2014-19కి ఆ రోజు ఉన్నటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు 4 కోట్ల రూపాయలు ఈ యొక్క టూరిజం డెవలప్మెంట్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెస్టారెంట్ డెవలప్మెంట్ 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం, 2 కోట్ల రూపాయలతో పనులు జరిగింది. తదనంతరం వచ్చిన ప్రభుత్వము మిగతా 2 కోట్ల మొత్తం చేయడం జరిగింది కూడా. సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అదృష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారం రావడం, వచ్చిన నాటి నుంచి నేటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఈ 18 సంవత్సరాల కాలంలో అద్భుతాలు ఆంధ్రప్రదేశ్ చేయాలని అభివృద్ధి కార్యక్రమం తీసుకోవడం. దానిలో భాగంగా ఇటీవల అరకు ఉత్సవాలు, అనకాపల్లి ఉత్సవాలు, అన్ని ఘనంగా 10 రోజుల పాటు పరిగణించారు. అదేవిధంగా మేము 18కి ఈ ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ 50 సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ కూడా స్టార్ట్ చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా గతంలో కూడా 2-3 నెలల క్రితం మన మంత్రివర్యులు మన డోలా బాలవీరేంద్ర ప్రమోట్ చేయాలి, మనం డిపార్ట్మెంట్ కూడా సంప్రదింపులు చేయడం, డిపార్ట్మెంట్ నేను తీర్మానం కూడా చేశాను ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ కోసం 2 కోట్లు కేటాయించాలి. అయితే కొంత లేట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు మన సత్య తీసుకున్న త్వర వలన ఈ కార్యక్రమం జరుగుతున్న నాతో మాట్లాడినప్పుడు డిపార్ట్మెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులకు సంబంధించి ఇవాళ మనము టూరిజం నుంచి ఏ కార్యక్రమాలకు తీసుకొస్తున్నామంటే ప్రధానంగా అనేక ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ తో పాటు గీత నృత్యాలు కానీ, డబ్బు కళాకారులు, అనేక కార్యక్రమాలతో పాటు మనం ఇప్పుడే చూసాము రిలీవ్ చాలా అంటే నిన్నటి నుంచి చూస్తున్నాం. 3 గంటలు 4 గంటలకి ఆ హెలికాప్టర్ తింటే విపరీతమైన ఆనందం. మొట్టమొదటిసారిగా గ్రామస్తులు కూడా దాని దగ్గరికి అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఉన్నప్పుడు వెళ్ళిపోయాడు, సెక్యూరిటీ చేశారు. ఇవాళ బాగల్లో మొట్టమొదటిసారిగా సముద్రం తీర ప్రాంతంలో హెలికాప్టర్ అవకాశంగా సంతోష ఆనందాలు సంబంధించి హాట్ ఎయిర్ బెలూను, జెట్ స్కీ, స్కై డౌన్, పారాసైలింగ్ లో బోట్ బయట కూడా ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా టూరిజం అధికారులందరూ కూడా ఇక్కడే 2 రోజుల నుంచి కూడా మకాం పెట్టి, ఎందుకంటే ప్రధానంగా మారిటైమ్ బోర్డ్ అండ్ టూరిజం కార్పొరేట్ 2 కూడా సంయుక్తంగా దీన్ని ప్రమోట్ చేయాలి. మీరు ఎందుకు అడిగినట్టు ఏం చేయబోతున్నారంటే సత్వరం ఒక 2-3 నెలల్లోనే ఒక మంచి తొందరకరంగా తీసుకొచ్చే విధంగా ఈ రెస్టారెంట్ ప్రమోట్ చేయడం, రూములు కట్టడం, రూములు అధికట్టి ఉండడానికి అన్ని విధాలుగా బ్రహ్మాండంగా మిగతా ప్రజలు ఇంకోటి కూడా మనం గమనించాలి. మనం అందరం కూడా వైజాగ్ అంటాం, లేదా గోవా అంటాం, లేదా ఇంకోటి అంటాం, కానీ ఊటీ. బట్ నేను చూసినటువంటి వీటిలో కల్లా ఎంత గొప్ప బాగా అది పాపులర్ కాలేదు.
దాన్ని ఫేమస్ చేసుకోలేకపోయినా ఈ రోజు ఈ కార్యక్రమాల వలన ఇది మా అందరికి ఒక బలం. ఈ కార్యక్రమాలు పాకలకి 14-15 తేదీ చేపట్టడం వలన ఈ బీచ్ ప్రమోట్ కావడానికి పెద్ద తాత్కాలిక ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఇది చూసిన తర్వాత గౌరవ మన ఎంపీ గారు కూడా ఇక్కడ సంతోషం. ఎందుకంటే వారు రైల్వే గేట్ ఏదైతుందో పార్టీ గేట్ కూడా శాంక్షన్ చేయించడానికి ప్రయత్నం చేశారు. నేను కలెక్టర్ గారు మాట్లాడి కూడా డబుల్ రోడ్ చేస్తామన్నారు. ఇవన్నీ కూడా పార్టీలు తెచ్చి రాష్ట్రం 100లో కాదు 10లో ఒక బీచ్గా నంబర్ 1 ఆఫ్ ది 10 బీచెస్ లో ఒకటిగా మిగిలిపోతుందని దీనికి అన్ని విధాలు మేము అందరం సహకరిస్తాం. ప్రజలందరూ కూడా సక్రమంగా ఆడుకోవాలి. అందరూ కూడా బీచ్ ఫెస్టివల్ కానీ నిర్వహించాలి. బీచ్ ని ప్రమోట్ చేయాలి. ఇక్కడ వచ్చేటువంటి పర్యాటకులందరూ కూడా బీచ్ ని సహకరించాలి. కాబట్టి తొందరలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఏ మేరకు అవకాశం మీరు అదేవిధంగా ఎంపీ గారిని కూడా చూడటం సిఎస్ఆర్ ఫండ్స్ నుండి కావచ్చు. వారు అనుకుంటే వారి ఫండ్స్ తో పాటు సిఎస్ఆర్ ఫండ్స్ కూడా అందుకే ఆయన అడిగిన కలెక్టర్ గారు ప్రత్య అండ్ మైసెల్ అందరూ కూర్చొని ఒక ఆలోచన చేసి మీరు ఎంత ప్రపోజ్ చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్దామని చెప్పడం జరిగింది. కాబట్టి ఎంపీ గారి సహకారం తీసుకుంటూ అందరం కూడా ఇక్కడ డెవలప్మెంట్ ని వాకల్ చేద్దాం. డెఫినెట్ గా ప్రకాశం జిల్లాకి నంబర్ 1 బీచ్ గా తయారు చేసుకోవడం కూడా అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. నేను మొన్న మీకు చెప్పినట్టు ఇది ఒక చిన్న ఆలోచనతో ప్రారంభమై ఒక పెద్ద ఇంత మెగా ఈవెంట్ అవడానికి కారణం మన ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, మన స్థానిక మంత్రివర్యులు స్వామి గారు కానీ, మన టూరిజం చైర్మన్ బాలాజీ గారు, మన ఎంపీ మాగుంట గారు, జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు అందరూ ఒక చిన్న తక్కువ టైంలో కూడా బాగా కోఆపరేట్ చేసి ఈ ప్రాంతం మన పాకల మన ప్రకాశం అనే ఒక నినాదంతో ఈ యొక్క ఆలోచన మొదలై ఈ రోజు ప్రకాశం జిల్లాకి ఒక అద్భుతమైన టూరిజం స్పాట్ గా ఇది రేపు రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందబోతా ఉంది. ఇందులో భాగంగా ఈ రోజు చూసుకుంటే మన పొద్దున్నే ఈ రోజు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మన మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారి చేత ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మన ఈ యొక్క ఈవెంట్ అద్భుతంగా ప్రారంభించాం. ప్రజలు కూడా చాలా అద్భుతంగా ఎక్కువ మంది కూడా వచ్చేదానికి వసతులు కానీ ఫెసిలిటీస్ కానీ అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏదేమైనా ఫ్యూచర్ లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మన ప్రకాశం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో చేయాలి. ఎందుకంటే మన కల్చర్ ని మనం ప్రమోట్ చేసుకోవాలి. మనకు ఉన్న వనరులని మనం దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే అవి మనకి ఇక్కడ ఉన్న ఉపాధి అవకాశాలకు కానీ మన టూరిజం ప్రమోషన్ కూడా పనికొస్తాయని కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం విజయవంతంలో కూడా పాత్రికేయ మిత్రులు కూడా మీరు అందరూ బాగా ఈ యొక్క తక్కువ టైంలో కూడా బాగా కోఆపరేట్ చేసి ప్రమోషన్ కూడా మీరు అందరూ సహకరించినందుకు మనస్ఫూర్తిగా ప్రకాశం జిల్లా ప్రజల తరఫున, కొండేపి నియోజకవర్గ ప్రజల తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. ఇప్పుడు నేషనల్ హైవేస్ రెండు కలిపి ఈ యొక్క బీచ్ కి మన బహుశా మన ఆంధ్ర రాష్ట్రంలో 6 కిలోమీటర్లు హైవే నుంచి దగ్గరగా ఉన్న బీచ్ అనువైన ప్రాంతం మన పాకల ప్రాంతం. ఇందాకే గౌరవ పార్లమెంట్ సభ్యులు మన మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారితో మన హెలిప్యాడ్ రైడ్ లో ఉన్నప్పుడు, సార్ మనకి ఒక స్ట్రైట్ రోడ్ డైరెక్ట్ బీచ్ కి వేయగలిగితే టూరిజం కి మనకి ఇబ్బంది లేకుండా డబుల్ రోడ్ ఒకటి మనం త్వరలో ప్రపోజల్ పెట్టాలని చెప్పడం జరిగింది. దాదాపు ఒక 4 కిలోమీటర్లు ఆ ప్రపోజల్స్ కూడా త్వరలో రెడీ చేపించి వీలైనంత త్వరగా మా ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి ఆ రోడ్డు కూడా త్వరలో వేయించిపోతున్నామని కూడా తెలియజేసుకుంటూ పార్లమెంట్ సభ్యులు మన మాగుంట గారి సహకారంతో ఆల్రెడీ రైల్వే బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది. త్వరలో టెండర్లకు కూడా అది పిలవబోతా ఉన్నాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఇక్కడున్న మంత్రి గారు కానీ, బాలాజీ గారు కానీ, మన ఎంపీ మాగుంట గారు కానీ మేమందరం ఇది అభివృద్ధి చెందాలని ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం అని కూడా తెలియజేస్తాం.